అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్రంలో భూకంపం, భయంతో పరుగులు ప్రజలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయన్నమాట. తెలంగాణలోని ఖమ్మం, చింతకాని, నాగులవంచ, మధిర, కొత్తగూడెం, టేకులపల్లి, మనుగూరు, భద్రాచలం, ములుగు, చెర్ల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, దుమ్ముగూడెంతో పాటు ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, తిరువురులో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. అదేవిధంగా హైదరాబాద్లో వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ భూకంపం సంభవించింది. రాష్ట్రంలో రిక్టర్ స్కేల్ పైన భూకంపం తీవ్రత 5.3%గా నమోదు కావడం జరిగింది. ఇక స్వల్పంగా భూమి కంపించడంతో భూకంపం ములుగు జిల్లాకు సంబంధించి 36 కిలోమీటర్ల దూరంలో వచ్చినట్టు తెలుస్తుంది. ఉదయం 7:26 సమయంలో 3 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రజలు భయపడి వెంటనే ఇంటి నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.